అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ఉమా పార్వతి. ఈరోజు నేను ఎంతో హెల్తీగా ఉండే టేస్టీగా ఉండే కొబ్బరి ఉండల్ని చేసి చూపించబోతున్నాను. దీని తయారీ కోసం ముందుగా పచ్చి కొబ్బరి పైన ఉండే పొట్టుని తీసేసి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకొని దానిని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని అంతా ఒకేసారి మిక్సీ పట్టకుండా కొంచెం కొంచెంగా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుముని నేను 1.5 కప్పు తీసుకున్నానండి. అదే కప్పుతో 1/2 కప్పు బెల్లాన్ని తురిమి తీసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో తురిమిన బెల్లాన్ని వేసి 3 స్పూన్ల నీళ్లు మాత్రమే పోయాలండి. ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగేంత వరకు సన్నని మంట మీదే మనము బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగించిన ఈ బెల్లం నీటిని ఇంకొక గిన్నెలోకి మనము వడగట్టుకోవాలండి. ఇప్పుడు బెల్లం నీటిని తయారు చేసిన అదే గిన్నెలో 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కగానే 1.5 కప్పు పచ్చి కొబ్బరి తురుముని అందులో వేసి బాగా కలుపుకోవాలి. సన్నని మంట మీద 5 నిమిషాలు ఇలాగే వేయించుకోవాలి. తర్వాత బెల్లం నీటిని ఇందులో కలపాలి. బెల్లం పచ్చి కొబ్బరి తురుము రెండు గిట్టుపడేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా వాడవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత ఈ మిశ్రమం గట్టిపడిందా లేదా అని మనకు తెలియడం కోసం ఒక చిన్న కొబ్బరి ఉండను తీసుకుని ఈ విధంగా మనము ఉంట చుడితే ఈ విధంగా రౌండ్ షేప్లో మనకు రావాలన్నమాట. ఇప్పుడు దీనిని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఈ ఉండల్ని మనము చేయలేము. అందుకే కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఈ విధంగా ఉండల్ని చుట్టేసుకోవాలి. నేను చేతికి ఎలాంటి నెయ్యి అప్లై చేయలేదండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు అప్లై చేసుకొని ఈ విధంగా ఉండలు చేయొచ్చు. ఈ కొబ్బరి ఉండలు అనేవి హెల్త్కి చాలా మంచివండి. అలాగే చాలా ఈజీగా కూడా మనము తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే వీటిని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కొబ్బరి ఉండల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.